హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా, సీడ్స్తోని వేసానండి. ఇవి లోటస్ విత్తనాలు. ఇంకోటి వేర్లు చూసారా ఎంత పెద్ద పెద్ద వచ్చాయో. ఇగో చాలా పెద్ద వచ్చాయండి. ఇగోటి ఇవి ఇప్పుడు మనం మట్టి వేసుకుందామండి. ఇంకా చాలా ఎక్కువ వేర్లు వచ్చాయి. ఇగో చూసారా, ఇవి మట్టిలోని పెట్టుకుందాం. ఇప్పుడు ఎలాగేయాలో చూపిస్తాను. ఇవి సీడ్స్ మనం చిన్నది అరగదీసి నేను షార్ట్ వీడియో పెట్టానండి, చూడండి. అది ఇవి ఎంత ఆకులు వచ్చాయి చూసారు కదా. 20 డేస్కి ఇలాగ వచ్చాయండి. ఇంకోటి 20 or 19 డేస్ అయ్యేవి అంతేని. ఇంత పెద్ద పెద్ద ఆకులు, ఇన్నేసి ఏర్లు వచ్చాయి. ఇప్పుడు మనం మట్టిలో వేసుకుందాం. చూసారా, ఈ మట్టి నేను వాటర్ వేసి ఒక 3-5 డేస్ అయ్యిందండి. వాటర్ వేసి ఉంచాను. చాలా స్మూత్గా మెత్తగా ఉంది మట్టి. ఒకటి చెరువు మట్టిలాగా అయిపోయింది. ఇది గెత్తం, ఆవు గెత్తం, నెక్స్ట్ మట్టి కలిపి వేసి ఉంచాను. ఇందులోనే మనం ఇప్పుడు పెట్టుకుందాం. ఇది ఎంత చిన్నది. అవి 5 ఉన్నాయండి. ఇవి 5 సీడ్స్. ఇంత చిన్న దాంట్లో వేస్తే వస్తాయో రావో నాకు తెలీదు, కానీ వేస్తాను. ప్రస్తుతానికి వేసుకుందామండి. జాగ్రత్త తీయాలి, లేకపోతే ఆకులన్నీ చిరిగిపోతాయి. ఆకులు చిగుర్లు పోతాయండి. చూసారు కదా. ఒకదానికొకటి విడదీసుకొని వేసుకుందాం. చూసారా, విడదీసాను. ఇది ఇప్పుడు ఇందులోని గుచ్చుకుందాం. చాలా సింపుల్ అండి, అంతేని. ఇగో చూసారు కదా. ఇదేమో పెద్ద ఏరే వచ్చింది చూసారా. దీనికి కూడా ఏరు వచ్చింది. ఇవి ఎలాగేయాలో నేను యూట్యూబ్లో చూసానండి. ఇంకోటి చూసారా చిగురు ఆకులు ఎలా వస్తున్నాయో. అన్నీ ఒక దాంట్లో నెయ్యొచ్చో లేదో నాకు తెలియదండి, వేసేస్తున్నాను. మట్టి అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. మట్టి ఒకటి చెరువు మట్టిలాగే ఉంది. చూసారా, చిగురో లేకపోతే ఇది ఏర్లో నాకు తెలియదండి, కానీ వేసుకుందాం. మొత్తం 6 సీడ్స్ వేసానండి. 6 సీడ్స్కి మనకి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. కానీ నేను ఒకటి ఇలా పట్టుకునేసరికి మనకి కొంచెం ఆతృత కదండి. ఇలా పట్టుకునేసరికి చక్కగా 2 ముక్కలు అయిపోయి పోయింది. అది ఇది 5th. ఇది 4 బాగా వచ్చాయి. ఇది లాస్ట్ది కొంచెం లేట్గా వచ్చింది. అయినా సరే వస్తుంది. ఇంకోటి చూసారా, ఇవన్నీ వచ్చాయి బాగా. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ టబ్బులో వేసుకుందాం వాటర్ వేసుకొని. ఈ విత్తనాలు మనకి మీదకి తేలిపోకన్నా ఇందులో లైట్గా కొంచెం ఇసుక వేసుకుందాం అండి. ఇసుక కూడా తడిసిపోయింది. ఏం అవ్వదు కదా. ఇసుక వేస్తే మనకి మట్టి బయటికి రాదు కదా, అందుకనే. ఈ మట్టిలోనే అలకాగా ఉంటాయి కదండి, మనకి తేలిపోతాయి అవి. అందుకోసమని మట్టి ఇలాగేసాను. మనకి ఇవి తేలవు, ఇంకా తేలిపోకన్నా ఉంటాయి. ఎక్కువ వేసాను అంటారా ఇసుక? ఎలాగో వేసానండి. జాగ్రత్తగా లెగిసిపోతే సంతోషమేనే. అయ్యో, ఒక ఆకు చిరిగిపోయినట్టుంది. కాదు టబ్లోని వాటర్ ఇది ములిగినంత వరకు వేసాను. ఓహో, ఇంకా వేయాలి వాటర్. బయటకు వచ్చేస్తున్నాయి.
ఇంకా పడతాయి ఇలా ఉంది వాటర్. ఆకులన్నీ చూసారు కదా, ఇంతేనా? చాలా సింపుల్గా వేసానండి నాకు తెలిసిన మట్టుగా. చూసారు కదా, బాగా వచ్చాయి కదా. ఆకులను చూస్తే నాకు చాలా సరదాగా ఉంది. లెగిస్తే ఇంకా బాగుంటుందండి, ఇంకా హ్యాపీ. కానీ ఆకులు ఒక్కొక్కటి తిరగబడిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మళ్ళీ ఇవన్నీ పువ్వులు పూయకముందు ఆకులు కొంచెం పెద్దవైనప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఎలా వచ్చాయో లెగిసాయో లేదో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి షీడ్స్తోనే మనం వేస్తున్నాము. పువ్వు పూయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇంకన్నా పువ్వు 2 years పడుతుంది అని అంటున్నారండి. చూద్దాం మన దగ్గర ఎలా పోస్తాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.